అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం రాజం గ్రామంలో జరిగినటువంటి శ్రీ రావాలమ్మ తల్లి పండుగ మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క అమ్మవారి పండుగ ఎర్రంశెట్టి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క అమ్మవారి పండుగ అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా మధ్యాహ్నం భారీ స్థాయిలో ఎడ్ల పందాలు, అలాగే సాయంత్రం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, రాత్రికి సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి పండుగ ముందు రోజు నూకాంబిక తప్పటికల బృందం కేపీ అగ్రహారం వారితో తప్పటికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ రావాలమ్మ తల్లి పండుగ మహోత్సవ కార్యక్రమం రాజాం గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే రాజాం గ్రామంలో ఉన్న శ్రీ రావాలమ్మ తల్లి గుడిని అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎన్నంశెట్టి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క అమ్మవారి జాతరను అయితే మాత్రం అత్యంత అంగరంగ వైభవంగా జరిపించుకోవడం జరిగింది. మరి ఈరోజు 5/2/2024 సోమవారం రాత్రి 9 గంటలకు రామాలయం వద్ద శ్రీ శ్రీ రావాలమ్మ అమ్మవారి పుట్టుకపాట జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా ముందు రోజు వెంకటరమూర్తి పాట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా కోలాటం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విరాళదాతలు కీర్తిశేషులు ఎన్నంశెట్టి చిన్నబాబు పుణ్యగిరి గారి కుమారులు తాతనాయుడు పుణ్యగిరి, నాయుడు పుణ్యగిరి, మరి వీళ్ళు ఆధ్వర్యంలో కోలాటం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మరి ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బహుమతి 8,000 రూపాయలు విరాళదాత కీర్తిశేషులు ఎన్నంశెట్టి మహారాజు పుణ్యగిరి గారి మనవలు ఈ యొక్క 8,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి రెండవ బహుమతి 6,000 రూపాయలు విరాళదాత ఎన్నంశెట్టి రాజు, సన్నపు దమ్మలగుండు అప్పలనాయుడు, ఎన్నంశెట్టి శ్రీను, సన్నపు సూర్యనారాయణ. మరి వీరు ఆర్థిక సహాయంగా 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది రెండవ బహుమతి. మరి 3,000 రూపాయలు విరాళదాతలు కీర్తిశేషులు ఎన్నంశెట్టి చెల్లవనాయుడు పార్వతమ్మ జ్ఞాపకార్థం కుమారుడు నాగార్జున 4,000 రూపాయలు. నాలుగవ బహుమతి 2,000 రూపాయలు విరాళదాతలు ఎన్నంశెట్టి శ్రీను, సన్నపరాజు, శ్రీ వెంకటేశ్వర వెల్డింగ్ షాపు, ఆయన 4వ బహుమతి ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకి. అదేవిధంగా మరి ఈరోజు గుర్రాల పందాలు ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బహుమతి 10,000 రూపాయలు విరాళదాతలు వై మాలినాయుడు, సన్నపు తాతనాయుడు, వై సత్యనారాయణ, సన్నపు పెదరమణ, వై శివ, సన్నపు సీను బయ్య, వై గణేష్, సన్నపు ఈశ్వరరావు, వై జగదీష్, సన్నపు సన్యాసి నాయుడు, వై నాని, సన్నపు చిన్నరమణ, వై మహేష్, సన్నపు సత్యారావు, వై సాయి గణేష్, సన్నపు శ్రీను. మరి వీళ్ళు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు గుర్రాల పందాలకు ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి విరాళదాతలు ఎన్నంశెట్టి మోహన్, దుబాయ్, సన్నపు రాము, ఎన్నంశెట్టి ప్రసాద్, సన్నపు సత్యారావు. వీళ్ళు రెండవ బహుమతి 8,000 రూపాయలు గుర్రాల పందాలకు ఇవ్వడం జరిగింది. మరి మూడవ బహుమతి 6,000 రూపాయలు విరాళదాతలు ఎన్నంశెట్టి వెంకనాయుడు, సన్నపు చెల్లంనాయుడు, ఎన్నంశెట్టి పుష్కర్, సన్నపు శ్రీను. మరి 6,000 రూపాయలు మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి అలాగే 4వ బహుమతి విరాళదాతలు 4,000 రూపాయలు ఎన్నంశెట్టి నాయుడు వెటర్నీ, సన్నపు అప్పారావు, ఎన్నంశెట్టి సన్యాసి నాయుడు, మర్చెట్టు నేవి, సన్నపు రాజు. మరి 4,000 రూపాయలు 4వ బహుమతి ఇవ్వడం జరిగింది. 5వ బహుమతి 2,000 రూపాయలు విరాళదాతలు ఎన్నంశెట్టి రమణ, సన్నపు రాజులు. మరి వీరు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాలకి అయితే మాత్రం ఎడ్ల పరుగుల పందాలకి ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే చూస్తున్నట్లయితే మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నంశెట్టి వారి కుటుంబ సభ్యులందరూ ఆర్థిక సహాయంతో మరి కరుణ మిరుమిట్లో కలిపే విధంగా భారీ మందుగుండు సామాగ్రిని కూడా కాల్చారు. అలాగే మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రావాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ, రావాలమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మరి కార్యక్రమం అంతా కూడా ఎన్నంశెట్టి వారి కుటుంబ సభ్యులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మరి ఇక్కడ అమ్మవారిని చూస్తున్నట్లయితే మనకి ఈరోజు భక్తులకి ఈ విధంగా దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే మరి ఈరోజు ఈ యొక్క డాన్స్ బేబీ డాన్స్ మధ్యలో బాడీ బిల్డింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా మనం విరాళదాతలు లగిశెట్టి శేషు సింగపూర్, లగిశెట్టి అనిల్ ఆర్మీ, మరి వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఈ యొక్క బాడీ బిల్డింగ్ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ రావాలమ్మ తల్లి పండుగ మహోత్సవం అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే గుర్రాల పందాలన్నీ స్టార్ట్ అయ్యడం జరిగింది. అది మనం ఒకసారి చూద్దాం.
అక్కడ బాగలేదు. సెకండ్లో 73 పాయింట్లు. బాబు నెక్స్ట్ ఓవర్ చౌరమాంబకి రావాలి. చూడండి ఇక్కడే చూస్తారు. బాబు మీరు రెడీ అయితే చెప్పండి. హలో ఇప్పుడు రికవర్ దాని మీద విక్రమ్ రామన్న బాలం వారి గుర్రం 1 నిమిషం 35 సెకండ్ల 61 పాయింట్. బాబు 1 నిమిషం 35 సెకండ్ల 61 పాయింట్. ఇది కాదురా పెరిగేస్తానంటే కుర్రాలు ఒప్పుకోలేదు మా అన్ని హ్యాపీనా సిద్ధంగా ఉండాలి. ఒక గొడవ దానికి దూరంగా ఉండాలి. కాబట్టి లైన్ దూరంగా చెప్తున్నాం. నెక్స్ట్ తెలుసుకోవచ్చు. అలాగే లైన్ దూరంగా చాలా లైన్ లైన్ ఎవరో
సిద్ధంగా ఉండాలి. దారి నౌక హనుమంతు రావాలి. సింగపూర్ సత్యనారాయణ సాయి విరాట్ వారి గుర్రం 3 రౌండ్లు పూర్తి చేయడానికి పెట్టిన కాల పరిమితి 1 నిమిషం 43 సెకండ్ల 53 పాయింట్లు. 1 నిమిషం 43 సెకండ్ల 53 పాయింట్లు. బాబు ఇప్పుడు పూర్తి చేసిన సింగపూర్ సత్యనారాయణ సాయి విరాట్ వారి గుర్రం 1 నిమిషం 43 సెకండ్ల 53 పాయింట్లు. అలాగే నెక్స్ట్ గుర్రం రావాలి బాబు. గాడి నౌక హనుమంతు వారి గుర్రం రావాలి. అలాగే పట్టాన్ని జగదీష్ బాబు రైడ్ వచ్చారా మీరు? వడ్డాది జగదీష్ నెంబర్ 3లో ప్రదర్శన చేయవలసిన వడ్డాది జగదీష్ విక్కి బాబు యాది నౌక హనుమంతు రావాలి. నెక్స్ట్ దారి నౌక హనుమంతు రావాలి. బాబు నెక్స్ట్ గుర్రం రావాలి. దారి హనుమంత్ నౌక హనుమంతు దారి నౌక హనుమంతు రావాలి. నెక్స్ట్ శ్రీ రామాలమ్మ తల్లి లాస్ట్ గుర్రమా అన్నా? లాస్ట్ గుర్రమా? లాస్ట్ గుర్రమా? లాస్టేనా? హలో ఒక దూరం 1 2 3 స్టార్ట్. బాబు వడ్డాది జగదీష్ విక్కి వారి గుర్రం ఉందా లేదా క్లియర్ గా ఇక్కడికి వచ్చి క్యాన్సల్. ఒకసారి సరే ఓకే. నెక్స్ట్ 4వ బహుమతి సింగపూర్ సత్యనారాయణ సాయి విరాట్. ఓకే అందరూ ఒకసారి క్లాప్. అలాగే నెక్స్ట్ 5వ బహుమతి రమణ ప్రెజెంట్ చేయాలి. క్లాస్ కూడా ఒకసారి
వాళ్ళతో పాటు నువ్వు పడతావు. ఓవర్ రైడ్ అవుట్లు ఉన్నాయి, సూపర్ ట్యాగ్లు అవుట్లు ఉన్నాయి, డివైడర్ లేవు. పల్లెకి పుట్టుకునే టచ్లు కూడా ఉన్నాయి, పరుసు టచ్లు. సూపర్ సూపర్ సూపర్, మా ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలమ్మా. సూత్రంలో వెళ్ళిపోతున్నాడు అది గుర్తించుకోవాలి. మన రాజు వచ్చి ఆడారు, ఎంత ఎంకరేజ్మెంట్ చేశారు.
ఒక పాయింట్ అక్షరాలతో మొదలెట్టింది. మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. అది మీరేనే పడతారో మేము కూడా పట్టగలమని చూపించారు గుడ్డుకు టీము. వాళ్ళకు ఒక పాయింట్ బోనస్ అచ్చర్లకు వచ్చింది. రైడ్ అవుట్ ఒక పాయింట్ వాళ్ళకి వచ్చింది గుడ్డు పోన్కి. సూపర్ టచ్ తమ్ముడు. 46 నెంబర్ అవుట్. ఇంకో పాయింట్ గుర్తుకు పెట్టి హృదయాలు చాలా పెద్దది. ఈ మ్యాచ్ లైవ్ గా మన అమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ వస్తుంది, అలాగే మన బుజ్జి యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అన్నయ్య ఓకే 3 నెంబర్ అవుట్. అచ్చర్లు ఒక పాయింట్. లైన్ పేరు కూర్చోబెట్టాలమ్మా. అవుట్ అయిపోయింది, బయట కూర్చోబెట్టాలి. లైన్ పేరు రవితేజ. వీక్ పాయింట్. 1వ నెంబర్ అవుట్. అచ్చర్లకు ఒక పాయింట్. మన అమ్మ యూట్యూబ్ ఛానల్ బాగా జరుగుతుంది. మన ఎంపైర్లు కూడా కవర్ చేయండి అనియ ఫెయిల్ అవుతారు మళ్ళీ. నెక్స్ట్ మ్యాచ్ గంటకూరలో రాజా మిక్సింగ్ బాల్స్. బాగున్నా వస్తాను అలా ఆ టైప్లో వస్తాను. చూసానా అట్లా మళ్ళీ వస్తాను. రెండో నెంబర్ అవుట్. అచ్చర్లకు ఒక పాయింట్. మా రెడ్డిని కవర్ చేయండి, మా రెడ్డి. బాబు ఆడియన్స్ కూడా తీస్తున్నారు లైవ్ లోనే. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇండియా కాదు, వరల్డ్ లెవెల్లో టెలికాస్ట్ అవుద్ది. అందరూ చేతులు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి అమ్మా. అని ఆ క్లాప్స్ కొట్టినప్పుడు ఫోకస్ ఎవరు బాగా క్లాప్స్ కొడుతుంది రావాలి. యూట్యూబ్ లో రావు, ఫేమస్ అయిపోవాలి. కామెంటర్ బెస్ట్ కామెంటర్ తమ్ముడు అలా చూస్తూ తీయకూడదు. చూడలేకపోతే ఒక పాయింట్ వచ్చారు. గుడ్డు టీంకి 2 పాయింట్లు. మల్టీ పాయింట్ రైడ్ ఎత్తుకొచ్చారు తమ్ముడు లాస్ట్ రైడ్ లో. సూపర్ గా, వెరీ గుడ్, సూపర్ టేకిల్. గుడ్డుకు 2 పాయింట్లు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో తమ్ముడు అదరగొడుతుండు. చెయ్యి తమ్ముడు ఎంకరేజ్ చేయండి అమ్మా అందరూ. రైడ్ అవుట్. అచ్చర్లో 1 పాయింట్. సూపర్ ట్యాగ్ లాగే ఉందమ్మా. గుడ్డు టీం కాసి కాస్తే 2. రైడ్ అవుట్. అచ్చర్ల పాయింట్.
సూపర్ టైర్ లాల్లో ఉంది. ఇద్దరు ప్లేయర్స్ మిగిలి ఉన్నారు కాబట్టిగా గుడ్ టీం వైపు ఇద్దరు ప్లేయర్స్ ఉండడం వల్ల సూపర్ టైర్ లాల్లో ఉంది. పడితే 2 పాయింట్లు. వెల్ రైడ్ 2+2 4 పాయింట్స్ అచ్చర్లా టీం. గుడ్ టీం ఆల్అౌట్ అయింది. మళ్ళీ టీం అందరూ లోపల దిగేశారు. రైడ్ అవుట్ పాయింట్ అచ్చర్లా. పాయింట్ బోనస్ ప్లస్ పాయింట్ అచ్చర్లా. పిల్లలు 1వ నెంబర్ అవుట్ అచ్చర్ల 1 పాయింట్. రైడ్ అవుట్ అచ్చర్ల పాయింట్. ఇప్పుడు బిల్లం చూసిన స్టార్టింగ్ లోనే ఏం పేరు గుడ్డు టీం మళ్ళీ ఆల్అౌట్ అయింది. జరిగినటువంటి పండుగ మాసం మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.